విశాఖ జిల్లా భీమిలి వ్యవహారం కూడా టీడీపీలో రచ్చగా మారుతోంది. విశాఖ ఎంపీ టికెట్ ఆశించిన సబ్బం హరికి చంద్రబాబు భీమిలి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతో ఉన్న సబ్బం హరిని బొజ్జగించేందుకు మంత్రి గంట ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విషయం ఏమిటో చంద్రబాబుతోనే తేల్చుకుంటానని సబ్బం హరి అన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి. కిషోర్, భీమిలితో పాటు ఇతర మొత్తం 5 నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. అయితే ఒకరికి మించిన వ్యక్తులు మరొకరు అన్నట్టు ఈ రాజకీయాల్లో స్పష్టంగా భీమిలి వ్యవహారాన్ని ప్రజలు అలాగే రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. నిజానికి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత సబ్బవారి పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఆసరా తీసుకుని ఓటు రాజకీయ భాగంలోగా చంద్రబాబు నాయుడు అతనికి ఎంపీ సీటు, విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తానని నమ్మబలికారు. ఆ క్రమంలోనే సబ్బవారి టీడీపీ వైపు మొగ్గిన పరిస్థితి ఉంది. అయితే ఊహించిన విధంగా 5 అసెంబ్లీ స్థానాల్లో పెండింగ్ లో వచ్చిన చంద్రబాబు నాయుడు రాత్రి 5 సీట్లు ప్రకటించారు. అందులో భీమిలి నుంచి సబ్బవారి పేరును ప్రకటించారు. అయితే తనకు ఎంపీ సీట్ ఇస్తానని ఈ రకంగా భీమిలి సీట్ ని ఏ రకంగా కేటాయించారంటూ ఆయన టీడీపీ నాయకులతో ఘర్షణకు దిగిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి కొంతవరకు రాజకీయంగా అడుగులు వేయిస్తున్న మంత్రి గంటతో ఆయన ఘర్షణకు దిగిన పరిస్థితి కూడా నెలకొన్నట్టు మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ విషయంపై మధ్యవర్తిత్వం నడపడానికి ప్రయత్నించిన గంటపై కూడా సబ్బవారి తనదైన శైలిలో విరిచిపడమే కాకుండా తను ఈ పంచాయతీ అంతా చంద్రబాబు నాయుడు వద్ద చేసుకుంటానని కూడా వెళ్ళిన పరిస్థితుంది. అయితే నిజానికి చూసుకుంటే కిషోర్, సబ్బవారి కాక ఎవరు పోటీ చేసినప్పుడు కూడా భీమిలిలోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం ఈ 5 సీట్లు కూడా ఈ రోజు రాత్రి ప్రకటించిన గాజువాక, పెందుర్తి, మాడుగుల, చౌడవరం అలాగే భీమిలిలో కూడా ఇదే రకంగా అంతర్గత కలహాలు ఉన్న పరిస్థితులు. మరోవైపు గాజువాకలో టికెట్ పల్లా శ్రీనివాస్ కేటాయించడంపై ఇప్పటికే లేళ్ల కోటేశ్వరరావు సంబంధికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు.